సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు నిన్న ఒకటి మాట్లాడతాడు, మొన్న ఒకటి మాట్లాడతాడు. మొన్న మాట్లాడిన దానికి, నిన్న మాట్లాడిన దానికి, ఈరోజు మాట్లాడిన దానికి సంబంధం ఉండదు. మొట్టమొదటగా ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏమని ప్రచారం చేశాడు, ఏమని డిబేట్ పెట్టాడంటే ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఫేక్ అన్నాడు. ఇది వాస్తవం కాదు, ల్యాబ్ రిఫరెన్స్ నెంబర్లు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఫేకు. ఈ ల్యాబ్ రిపోర్ట్లు అన్నింటిని కూడా టీడీపీ ఆఫీసులో ప్రింట్ చేయించారు, లేదంటే టీడీపీ ఆఫీసులో తయారు చేయించారని మాట్లాడాడు. ఇవాళ ఏమని మాట్లాడుతుంటే కొత్త రాగం అందుకున్నాడు. మొన్నటి వరకు ఏమన్నాడు, ఆ రిపోర్టే తప్పు అన్నారు, ఆ ల్యాబ్ రిపోర్టే ఫేక్ అన్నారు. ఇవాళ ఏమంటున్నారు, అసలు ఆ రిపోర్ట్లో ఉందా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో పంది నూనె కొవ్వు కలిపారనో లేదంటే పశువుల కొవ్వు కలిపారనో ఉందా అని మాట్లాడుతున్నాడు. ఉందా అని మాట్లాడే ముందు నువ్వు నిన్న ప్రచారం చేసిందేంటి, మొన్న ప్రచారం చేసిందేంటి? అసలు ఆ రిపోర్ట్ ఫేక్ అనే కదా మీరు అంతా మాట్లాడింది. ఎన్డీడీబీ ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వలేదు, వీళ్ళంతా గూగుల్లో డౌన్లోడ్ చేసి తీసుకొచ్చారు, ఎక్కడెక్కడో రిపోర్ట్లు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారనే కదా నువ్వు మాట్లాడింది. మరి వాళ్ళు సడన్గా పేటు మార్చేసి ఏం చేశారా, దొరికేశారనా? రోజా వచ్చి సగం పెంట చేసింది, లక్ష్మీ పార్వతి వచ్చి ఇంకాస్త పెంట చేసింది. నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి మొత్తం గబ్బు గబ్బు చేసేసాడు. ఇంకెళ్ళి ఏం కవర్ చేయాలో తెలియక ఆ కారుమూరి వెంకటరెడ్డిని తీసుకొచ్చారు, ఆ కేఎస్ ప్రసాద్ని తీసుకొచ్చారు, ఇంకొకటి ఎవడో ఉన్నాడు అని తీసుకొచ్చారు. వీళ్ళ ముగ్గురు విశ్లేషణ అన్నమాట. సరే కేఎస్ ప్రసాద్ అంటే పక్కన పెట్టండి, అయిపోయింది సినిమా, ఫేడ్ అవుట్. ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో కూడా తెలియదు. ఇంకొకడు ఉన్నాడు కొత్త ఆర్టిస్టు కారుమూరి వెంకటరెడ్డి, ఆడి ఈ మధ్య చాలా ఊహించేసుకుంటున్నాడు. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి బీఫ్ తినే వ్యక్తి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడతాడా అని చెప్పేసి ఆడి ఇష్టం వచ్చినట్టు ఆడి మాట్లాడుతున్నాడు, వీడు ఎంకరేజ్ చేస్తున్నాడు. రేపు పొద్దున్న సీరేస్తారు, చెక్కేస్తారు ఆడికి కూడా. మీరు ఇలాంటి అతి మాటలు మాట్లాడితే చెక్కేస్తారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు ముస్లింల ఇంటికి, జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి కూడా తిన్నాడు. తినకుండా అంటే బీఫ్ తిన్నాడని చెప్పి నేను అట్లా వాళ్ళు పెట్టిన భోజనం జగన్మోహన్ రెడ్డి కూడా తిన్నాడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు తిన్నారు అక్కడ. ఈ బోగ్గారు కన్ఫర్మ్ చేస్తాడు అది బీఫ్ అని చెప్పేసి అని. సరే ఆ విషయం పక్కన పెట్టి మీరు చేసే విశ్లేషణ ఏంటండి? నేను పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడితే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి మద్దతుగా మీరు తయారయ్యారా? ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదా? ఇది మీ విశ్లేషణ. నిన్న మొన్నటిదాకా రిపోర్ట్లన్నీ తప్పు అన్నారా? ప్రజలకి ఒక క్లారిటీ చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఉదాహరణకి నాకు నిన్న మాట్లాడింది గుర్తుంటుంది, మొన్న మాట్లాడింది గుర్తుంటుంది. ఏదైనా ఒక అంశం పైన మాట్లాడినప్పుడు, ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు నేను వాళ్ళ గురించి నిన్నేం మాట్లాడాను, మొన్న ఏం మాట్లాడాను నాకు గుర్తుంటుంది. మీకు ఎందుకు గుర్తుండట్లా? ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ల గురించి మీరంతా మూకుముడిగా టీవీ డిబేట్లో కూర్చొని అసలు ఇది రిపోర్టే కాదు, ఇది ఫేక్, దీని రెఫరెన్స్ నెంబర్ వేరే, దీని రెఫరెన్స్ నెంబర్ వేరే, రెండు ఒకటి కాదు, ఎక్కడో డౌన్లోడ్ చేశారు, లేదంటే టీడీపీ ఆఫీసులో ఎడిట్ చేశారు, లేదంటే అక్కడ తయారు చేసిన మాట్లాడిన మీరు ఇవాళ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో అసలు ఉందా అని మాట్లాడుతుందంటే రిపోర్ట్ నిజమనే కదా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడతాడు? పైగా ఆయనకి మద్దతుగా మీరా? ఆయన పంది నూనె బంగారంతో పోలితే మీరు కూడా బంగారంతో పోల్చేస్తారా? ఆయన ఆవు నెయ్యిని రాగితో పోలితే మీరు కూడా రాగితో పోల్చేస్తారా? ఆయన మాట్లాడింది కరెక్టా? ఆయన మాట్లాడిందంటే సూపర్ లాజిక్ అంట. ఇలాంటి లాజిక్ నేను ఇప్పుడు వినలేదు సార్. పచ్చమొక్క దొరికేసారు, ఊర్లేమ్మా జీవితం. ఇక దొరికేస్తానికే ఉంది బొక్క. దొరికేసింది మీరు, కొట్టుకుంటుంది మీరు, రాలిపోతుంది మీరు, ఏడుతున్నది మీరు. కవర్ చేసుకోలేక, సమాధానం చెప్పలేక ఈరోజు అలాంటి వ్యక్తుల్ని, మన లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి బూతులు తిట్టించేది మీరు. ప్రజలకు క్లియర్గా కనబడిపోతుంది. విచారణ జరపొద్దు అనేది కోర్టుకు వెళ్ళింది మీరు, కోర్టులకు వెళ్ళింది మీరే కదా. రెడ్డి సుబ్బారెడ్డి కోర్టులో పిటిషన్ వేసాడు కదా, విచారణ జరపకండి అని చెప్పేసి. అని ఇంకెవరు దొరికేసాడు ఇక్కడ? నేను అందుకే అంటే ఈశ్వర్ గారు జర్నలిస్ట్ కాదు, ఆడేదో టైం బాగుండి అలా నడిచిపోతుంది కానీ, లేదంటే ఆడు దిక్కుమాలతనానికి ఆడు జర్నలిస్ట్ ఏంటి అసలు? సబ్జెక్టే పోడా, వాగ్దాటి అంతే. వాగ్దాటి అనుకోని నేను అనుకోను. జనరల్గా ఈ న్యూస్ రీడర్లు అందరూ ఏం చేస్తారంటే, అందరూ అని కాదు కొంతమంది, ముఖ్యంగా ఈ ఈశ్వర్ అయితే పేపర్ ముక్కలిందే మాట్లాడలేరు. ఏదో ఒక టెలిప్రాంటర్ పెట్టుకుంటారు, ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తారు. వాళ్ళ టీము
ఆ సాక్షికి సంబంధించిన ఎడిటరో లేదంటే కంటెంట్కి సంబంధించిన ఒక టీం ఉంటుంది. ఆ టీం అంతా స్క్రిప్ట్ రెడీ చేస్తారు. స్క్రిప్ట్ రెడీ చేసిన స్క్రిప్ట్ టెలిప్రాంప్టర్ ఉంటుంది ఎదరా, అది అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకే ఈశ్వర్ ఎప్పుడు మాట్లాడినా బాగా గమనించండి, రెప్ప ఆర్పకుండా అలా టెలిప్రాంప్టర్ అంక చూస్తా మాట్లాడేస్తాడు. 10 ప్రశ్నలు అంటాడు కదా, ఆ 10 ప్రశ్నలు చదివేటప్పుడు చూడండి కానీ రెప్ప కూడా ఏడు. ఎందుకు అనుకుంటున్నావు, రెప్ప వేస్తే మాయమైపోద్ది అని చెప్పేసి భయం. అంటే మరి అంత స్పీడ్గా వెళ్దాన్ని కూడా స్లోగా వెళ్తుంది. స్లోగా స్క్రోల్ చేసుకుంటూ తీసుకెళ్తారు. అది చదివి చెప్తాడు. ఆ తర్వాత క్వశ్చన్ల పేరుతో పక్కన ఎలాగా మన పిఎస్ ప్రసాద్, ఆ కారుమూరి వెంకటరెడ్డి ఇలాంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళని 2 క్వశ్చన్లు అడిగేస్తాడు. తర్వాత మళ్ళీ టకటకా చదివేసుకుంటాడు. అదొక విశ్లేషణ. మనం ఏం పేపర్ ముక్క చూడకుండా మనం మాట్లాడలేమాయే. టెలిప్రాంప్టర్ లేకపోతే మనకు వర్క్ నడవదు, ఇక్కడ మనకు గడవదాయే. అందుకే గుర్తుకుంటుంది వీళ్ళకి. ఇలా సొంతంగా విశ్లేషణ చేసి వాళ్ళ మైండ్లో ఉన్న మాటలో మనసులో ఉన్న మాటలో బయటికి చెప్పారనుకోండి, గుర్తుంటుంది. అరే మనం నిన్న ఇలా మాట్లాడాం కదా, ఈ రిపోర్ట్లను ఫేక్ అన్నాం కదా, ఇవాళ మళ్ళీ అవే రిపోర్ట్లు చూపించి అసలు ఆ రిపోర్ట్లో ఇది ఉందా, వనవోలు సుధాకర్ రెడ్డి చెప్పింది ఏంటి, ఆవు నెయ్యి గొప్పదా పంది నూనె గొప్పదా అని మాట్లాడాం మనం. ఇవాళ తీర చూస్తే మళ్ళీ స్క్రిప్ట్ మారిపోయింది, మళ్ళీ వేరేలా మాట్లాడుతామని తెలుసుద్ది మనకి. అదేం లేదు వాళ్ళకి, ఏం గుర్తు రావట్లేదు వీళ్ళకి. వాళ్ళు మాట్లాడింది వాళ్ళే మర్చిపోతున్నారు స్క్రిప్ట్ కాబట్టి. ఒకసారి గత 2 డిబేట్లు చూడు ఈశ్వర్, నువ్వు చేసిన డిబేట్లే గంటలు డిబేట్ చేసి ఆ రిపోర్ట్లన్నీ ఫేక్ అని చెప్పిన వ్యక్తివి నువ్వు. ఇవాళ మళ్ళీ అవే రిపోర్ట్లు పట్టుకొచ్చి పంది నూనె గొప్పదని చెప్పేసి అని మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. నువ్వు వనవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడిన వీడియో తీసుకొచ్చేసి ఇదంతా ఫేకు అది ఇదని మాట్లాడితే మీ పరువే పోద్ది. ఆల్రెడీ వనవోలు సుధాకర్ రెడ్డి ఇది అయిపోయాడు, తెలిసిపోయింది. ఏమీ లేదు, శుద్ధ మట్టి బుర్ర. మరి గత ప్రభుత్వంలో మళ్ళీ అడ్వకేట్ జనరల్లో ప్రభుత్వం నుంచి లక్షల జీతం, ప్రజల సొమ్మే అది కూడా. ఆయన చూద్దాం చాలా లేగ్గా సింపుల్గా ఆవు నెయ్యిని పంది నూనెని కంపేర్ చేసి పంది నూనె గొప్పదని చెప్పేసి నాకు సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు ఆయన. దాన్ని బంగారంతో పోల్చేస్తాడు. మీరు ఎక్కడ సిగ్గు లేకుండా మీ ఇష్టానుసారంగా పిచ్చగా మీరు మాట్లాడతారు. అదొక డిబేట్, అదొక విశ్లేషణ. ఆ కేఎస్ ప్రసాద్ కూడా అంతే. ఎందుకు మాట్లాడతాడు, ఏమైనా విశ్లేషణ చేస్తాడు, పాపం ఆయన కూడా గుర్తుండదు. అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది, చెప్పే సమాధానం ఒకటి ఉంటుంది. రెండింటికి పొంతన ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా కానీ పొంతన ఉండదు, సేమ్ అంతే. కేఎస్ ప్రసాద్ కూడా సేమ్ అంతే. నువ్వు కానీ లేదంటే తెలకపల్లి రవి కానీ, ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, ఈ ఈశ్వర్ కానీ, మా మేధావి అరుణ్ కుమార్ కానీ రాష్ట్రానికి పడిన దరిద్రులు మాట. ఉన్న వాస్తవాలు చెప్పలేరు మాట. ఉన్న వాస్తవాలు చెప్పగలిగితే బాగుంటుంది. ఉన్నదే చెప్పండి, లేనిదేం చెప్పొద్దు, ఉన్నదే చెప్పండి, జరిగేదే చెప్పండి. రోజా వచ్చి ఏం మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి ఏమని లేఖ రాశాడు, ఆ లేఖలో ఉన్న సారాంశం ఏంటి, ఆ లేఖ రాస్తూ ప్రధాని మోదీకి లేఖ రాస్తూ అందులో ఏమని మాట్లాడాడు, ఇందులో బీజేపీ నాయకులు కూడా ఉన్నారని మాట్లాడాడు. అంటే ఏంటి, బెదిరించడం, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పోతా 100 మందిని ఎత్తుకెళ్ళిపోతాడు. అది ఇప్పటి నుంచి వచ్చిన అలవాటు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. తన సిబిఐ కేసులో కూడా తన పైన ఉన్న సిబిఐ కేసులు ఎంత డిలే అవ్వడానికి కారణం కూడా అదే. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు కేసు విచారణకు వచ్చిద్దాని కానీ ఒక డిశ్చార్జ్ పిటిషన్ ఒకటి వేస్తాడు, మళ్ళీ దానిపైన విచారణ. సరే అది అయ్యింది, క్లియర్ అయిందంటే మళ్ళీ ఇంకొకరు డిశ్చార్జ్ పిటిషను. అలాగే పబ్బం గడిపిపోతున్నారు. ఈ 11 ఏళ్ళ బట్టి ఆ కేసుల విచారణ ముందుకు సాగింది. అందుకే మహా తెలివైన వ్యక్తులు అన్నమాట. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఒక 20-30 మందిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. సింపుల్గా తగ్గు లెక్కతో 20-30 మంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో పాటు వెళ్ళాల్సిందే. లేదంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టదు. ఒక పెయిడ్ టీవీని పెట్టుకుంటాడు, సొంత ఛానల్ ఉంది, సొంత పేపర్ ఉంది. ఈ ఈశ్వర్ లాంటి వ్యక్తులు, లేదంటే కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు, లేదంటే మా తెలకపల్లి రావు, ఇలాంటి కొంతమంది పెయిడ్ జర్నలిస్టులో లేదంటే పెయిడ్ మేధావుల్లో కూర్చోబెడతాడు. అందులో
ఇదే వాస్తవాలు అంటారు. అసలు సాక్షి అంటేనే వైసీపీ కరపత్రిక ఏదన్నా అనుకోండి. ఇంకా అందులో వచ్చేది వాస్తవం అంటే ఎలా నమ్ముతారండి జనాలు? న్యూట్రల్ ఛానల్ కాదు. సరే వేరే వ్యక్తిదయ్యా జగన్మోహన్ రెడ్డికి అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తారంటే అది కూడా కాదు. కంప్లీట్గా సాక్షి యజమానే భారతిరెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య. అందులో వాస్తవాలు చెప్తారు, న్యూట్రల్గా ఉంటారు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటారంటే ఎవరు నమ్ముతాడండి? మీరు నమ్ముతారా? ఎవరైనా నమ్ముతాడా? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఛానల్లో రెండు పార్టీలకి అనుకూలంగానో లేదంటే రెండు పార్టీలకి వ్యతిరేకంగానో మాట్లాడతారో అని చెప్పేసి మీరు అనుకుంటారా? ఉన్నది ఉన్నట్టుగా చెప్తారని చెప్పేసి మీరు అనుకుంటారా? ఎవడో అనుకోడు. కేవలం సాక్షి ఉన్నది ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికి, చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన విషం చెమ్మడానికి, అవాస్తవాలు ప్రచారం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవినీతి చేసినా వెనకేసుకు రావడానికి. అంతకు మించి వేరేది ఏమీ లేదు అందులో. సాక్షి అంటే అంతే, ఇంక వేరే అర్థం ఏం తీసుకోవసరం లేదు. పైకి ఎంత భజన చేసినా ఎన్ని రకాలుగా చెప్పినా లిటరల్లీ జరిగేది అదే. సాక్షి అంటే ఒక రోత, డేట్ తప్పితే ఏది ఉండదు, ఏది వాస్తవం ఉండదు. ఇవాళ కూడా పెద్ద వార్త రాసుకొచ్చారు ఇక్కడ సాక్షిలోనే, నందిని వద్దన్నది బాబే అని చెప్పేసి అని. సో ఇలా మనుషులు కాదు వీళ్ళు. నువ్వు ఇప్పుడు చెప్తున్నారు, ఇవాళ రాసుకొచ్చారు. మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు ఎందుకు చెప్పలేకపోయాడు? మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఇదే మొక్క జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? నందిని వద్దన్నది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని దూరికేస్తారు. కాబట్టి ఏదైనా కవర్ చేయాలంటే మీ తర్వాత ఎవరెవరితో నందిని నెయ్యి మళ్ళీ వాళ్ళు రాశారు, ఇక్కడ రాసింది కూడా వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఈ పనికి మాల సొల్లు మాటలు ఇంక చెప్పమాకండి. జనాలు కూడా చిరాకు వస్తుంది విని 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 విని. నా కొడుకులు ఎంతసేపు అబద్ధాలే మాట్లాడతారు. ఇక్కడ రాసి వచ్చాడు మళ్ళీ ఏంటి రివర్స్తో నందిని నెయ్యి ఈ వివాదం రేగకుండా 35% సరఫరాకు అనుమతి అని చెప్పేసి వీళ్ళు రాసుకొచ్చారు ఇక్కడ.